షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. కొత్త జీవితం, కళ్ళ నిండా కోటి కలలు, చేతిలో చేయి వేసి 7 అడుగులు నడిచి కేవలం 2 నెలలే అయింది. ఆ బంధం మరిన్ని మధుర జ్ఞాపకాలను పేర్చుకోవాల్సిన సమయం అది. కానీ విధి ఆ ఇద్దరిని మృత్యు రూపంలో వెంటాడింది. నిన్నటి వరకు నవ్వుతూ వాలిన ఆ భుజం నేడు నిర్జీవంగా పట్టాల పక్కన పడుంటే కాలం కూడా ఒక్క క్షణం మూగిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ప్రమాదంలో నవ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. రైలు నుంచి జారిపడి చనిపోవడం కంటతడి పెట్టిస్తూ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబెల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి ఫార్మా కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవానీతో 2 నెలల క్రితమే అతనికి వివాహమైంది. హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట, గాంధీనగర్లో వీరిద్దరూ కాపురం ఉంటున్నారు. విజయవాడలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాలని ముచ్చటపడి గురువారం రాత్రి సికింద్రాబాద్లో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఎక్కారు. కానీ ఆ ప్రయాణమే వారిద్దరిని అనంత లోకాలకు తీసుకెళ్తుందని ఆ అభాగ్యులు ఊహించలేకపోయారు. రైలు వంగపల్లి ఆలేరు మధ్య వేగంగా వెళ్తూ ఉంది. అర్ధరాత్రి సమయం కావడంతో ప్రయాణికులందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఈ దంపతులిద్దరూ రైలు తలుపు వద్ద నిలబడ్డారు. రైలు వంగపల్లి స్టేషన్ దాటిన కొద్దిసేపటికే ప్రమాదవశాత్తు ఒకరు జారిపోగా వారిని పట్టుకునే క్రమంలో ఇద్దరూ కూడా రైలు నుంచి కింద పడిపోయారు. చీకట్లో నిర్జీవ ప్రదేశంలో వారు పడిపోయిన విషయం ఎవరికీ తెలియలేదు. శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న ట్రాక్మెన్ వారి మృతదేహాలను చూసి రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేవలం 19 ఏళ్లకే భవానీ, 25 ఏళ్లకే సింహాచలం 100 ఏళ్ల ఆయుష్ నిండిపోవడంతో వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన మనందరికీ ఒక గుణపాఠం. రైలు ప్రయాణాల్లో తలుపుల దగ్గర నిలబడటం, ఫోన్లలో మాట్లాడటం లేదా వేగంగా వెళ్తున్నప్పుడు బయటకు చూడటం ప్రాణాంతకం. మీకోసం ఇంట్లో ఒక కుటుంబం ఎదురు చూస్తుందని మర్చిపోకండి.